నమస్కారం మేడం. నమస్తే అండి. బాగున్నారా? మీరు? బాగున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. ముందుగా మీకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్నో అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన నటన అందించారు. అలాగే చిన్నప్పుడు అమ్మవారి అవతారం కూడా మీరు నటించడం జరిగింది. అసలు ఈ దసరా నవరాత్రిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? విశిష్టత గురించి మీ మాటల్లో తెలుసుకోవాలంటే. అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేకమే. నాకు తెలిసిన కొంతవరకు చెప్తాను. కాకపోతే కొన్ని తిథులు, నక్షత్రాలు దాన్ని బట్టే కదా శ్రావణ మాసం అయినా, దసరా నవరాత్రులైనా, కార్తీక మాసాలు. అందుకే అందరూతో పోలిస్తే అంతగా నేను చేయలేకపోయినా కనీసం అంటే దీపారాధన, నైవేద్యం, ఆ అలంకరణను బట్టి, ఆ విశిష్ట అలంకారాన్ని బట్టి, అవతారాన్ని బట్టి అష్టోత్తరం చదువుకోవటం, వీలైనంత కుంకుమార్చన చేసుకోవటం, మరీ ముఖ్యంగా పక్కన వాళ్ళని అంటే ఆన్ స్క్రీన్ మాత్రమే నేను చెప్తున్నాను, ఫ్రస్ట్రేటెడ్ మేడం, విడిగా పక్కన వాళ్ళని అనకుండా, ఎవరైనా ఏమన్నా అన్నా పట్టించుకోకుండా, ఒకరిని ఎంచకుండా వీలైనంత కామ్గా ఉండటమే అసలు సిసలైన దైవత్వం అని నేను అనుకుంటాను. మ్యామ్, ఇంత బిజీ షెడ్యూల్లో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు వర్క్ లైఫ్ని అండ్ పర్సనల్ లైఫ్ని? బ్యాలెన్సే. ఏ విధంగా మేడం? ఇలాగే గో విత్ ద ఫ్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. నా మటుకు నాకు ఇదిగో నేను ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నా, పర్సనల్ లైఫ్ వచ్చింది పక్కన. అలాగే హాయ్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. నీ పేరు? సాయి. సాయి. అమ్మతో కలిసి పాడు ఒక పాట. కామాక్షి కళ్యాణి కాదంబరి కాత్యాయని గౌరి కనకాంశ్రీ పంచాక్షరి భావే శ్రీ పూర్ణే శ్రీ పరమేశ్వరి అమ్మ కామాక్షి కళ్యాణి కాదంబరి కాత్యాయని గౌరి కనకాంబరి. వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మన 99 టీవీ ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్.